మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నేను బ్రతికి ఉన్నంత వరకు నా చివరి శ్వాస ప్రజల సేవకే అంకితం. కొప్పుల ఈశ్వర్. దేశ రక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ కార్యాలయంలో ప్రెస్ మీట్. మాతృ దినోత్సవం సందర్భంగా బాలిక క్రీడాకారులను సన్మానించిన సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. చివరి రోజు వెల్దుర్తిలో రోడ్ షో. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి పట్టణంలో ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. క్రేన్తో గజ పూలమాలలతో కాగంటి శ్రీదేవి కాగంటి రామ్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాగంటి శ్రీదేవి మాట్లాడుతూ, ఈ నెల 13వ తారీఖు జరగబోయే యుద్ధం పేదవాడికి పెత్తందారులకు జరగబోయేది అని, ఈ యుద్ధంలో మన జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని, ఎలక్షన్లు జగనన్న కోసం కాదని కేవలం ఇది మన కోసమే అని నమ్మి మన ఊర్లు బాగుండాలని, మన మండలాలు బాగుండాలని, మన జిల్లా బాగుండాలని, రాష్ట్రం మొత్తం బాగుండాలని, ఈ విధంగా అన్ని అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా మన జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మరోసారి తెలియజేయడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి పట్టణంలో ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. క్రేన్తో గజపుల
పవర్లూమ్స్ వస్త్ర పరిశ్రమ మరియు అనుబంధ పరిశ్రమల సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ వర్గాలు. బైక్ ర్యాలీ సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రారంభమై బీవై నగర్, గణేష్ నగర్, సుందరయ్య నగర్ మీదులుగా వెంకంపేట, పద్మనగర్, సర్దార్ నగర్ నుండి పాత బస్టాండ్ నేతన్న చౌక్ మీదుగా పెద్ద బజార్, గాంధీనగర్, సుభాష్ నగర్, నెహ్రూ నగర్, వెంకట్రావు నగర్ నుండి కొత్త బస్టాండ్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో గోలి వెంకటరమణ, మండల సత్యం, తాటిపాముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం, దేశాభివృద్ధి కోసం పార్లమెంట్లో మహిళా బిల్లుకు ఆమోదం పొందవలసిన అవసరం ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలిక క్రీడాకారులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలో మహిళలకు గౌరవం లభిస్తుందని చెప్పారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఆయన వివరించారు. మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం పార్లమెంట్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లుకు త్వరలోనే ఆమోదం లభించాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో మహిళ బాగుంటే ఆ కుటుంబంతో పాటు దేశం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తుందని వివరించారు. ప్రస్తుతం మహిళలపై దాడులు అధికం అవుతున్నాయి. వాటిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్త్రీలు అమలలు ఎంత ఘోరమైన పరిస్థితులలో మన కంట్రీలో ఉన్నారని నాకు చాలా బాధేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని వేరియస్ ప్లాట్ఫామ్స్లో చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేసి స్త్రీలకు సముచిత స్థానము, గౌరవము మన దేశంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన దేశము అమెరికా కన్నా బెటర్. ఎందుకంటే మనకు ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, సో ఉమెన్ చీఫ్ మినిస్టర్లు ఉంటారు. కాబట్టి మన కంట్రీలో నిజంగా కూడా మనము అన్ని మతాల వాళ్ళను, అన్ని కులాల వాళ్ళను, అన్ని రేస్ల వాళ్ళని ఎవరినైనా కానీ స్త్రీలకు ముఖ్యంగా ఆదిపరాశక్తిగా గౌరవం ఇస్తాము. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి స్త్రీల పరిస్థితి ఇంప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సింబాలిక్గా ఆడపిల్లలను సన్మానం చేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు ఉంది. అది ఎట్లయినా కానీ పాస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్త్రీ డెవలప్ అయిందంటే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది, ఆ ఇల్లు డెవలప్ అవుతుంది. సంస్కృతంలో కూడా స్త్రీని చాలా గొప్పగా గౌరవించారు మన దేశంలో. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడుతారో ఆ దేశం ఇంప్రూవ్ అవుతుంది, ఆ ప్లేస్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, తర్వాత వాళ్ళకి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరగాలి వాళ్లకు. ఈ మధ్యన మెటర్నల్ మార్టాలిటీ రేటు కూడా బాగా తగ్గింది. ఎందుకంటే గవర్నమెంట్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు తల్లుల విషయంలో, ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో. ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి
డాక్టర్స్ కూడా అందరూ మన ఎన్జిఓస్ కానీ ఈ సామాజిక శాస్త్రవేత్తలు కానీ అందరూ ఈ ఫీమేల్స్ ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ మీద జరిగే అట్రాసిటీస్ ఏ రకంగా ఆఫ్ చేయాలి, ఈ మగవాళ్ళ డామినేషన్ కూడా చాలా మటుకు తగ్గాల్సిన ఆవశ్యకత ఉంది. ఫ్యామిలీస్ అన్ని స్ట్రాంగ్ బాండ్స్, కల్చరల్ బాండ్స్ ఇంప్రూవ్ అయితే స్త్రీలకు తగిన గౌరవము, తగిన ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ పెరిగితే మన రాష్ట్రం, దేశం కూడా మొత్తం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోనే స్త్రీలకు మొదటి స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపును ఆకాంక్షిస్తూ కొడగండ్ల మండలం ముండ్రాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో భారీ ర్యాలీతో వాడవాడలా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. దేశ రక్షణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి వెంట మాజీ ఎంపీ రవీందర్ నాయక్, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాజేష్ నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లోపల రుణమాఫీ జరగబోతుంది. మరి అవ్వల తాతలు నిల్చొని ఇట్లా 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 అంటుండ్రు. వాళ్ళకి ఒక్కటే కావాలి, ఏంటంటే పెన్షన్ కావాలి. నెల లోపల తాతలు అవ్వాలందరికీ నెల లోపల ఆసరా పెన్షన్లు పడతాయి తప్పకుండా. మరి ఇదే విధంగా వేరేవన్నీ కూడా తర్వాత అయితే మరి వీళ్ళు కొంతమంది ఉన్నారులేండి, ఎందుకు అనవసరంగా పేర్లు తీసుడు కానీ తింగిరోళ్ళు ఉన్నారు. ఆ తింగిరోళ్ళు ఒకటే అంటుండ్రు, 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని ఎంత దుమ్మెత్తి వయ్యాలో అంత దుమ్మెత్తి వస్తుండ్రు. కాంగ్రెస్ వచ్చే కరువు తెచ్చే అంటుండ్రు. నాయన కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది, కరువు ఎప్పుడు తెచ్చింది మహాన్ బావా అని అనుకుంటే వర్షాకాలం ఎప్పుడుంది అసలు? జూన్ జూలైలో వర్షాకాలం. మరి కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ లో కదా. మరి వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోనికి కాంగ్రెస్ పేరు వాడుకోవాలనుకుంటున్నారు. కానీ మనోళ్ళు ఏం తక్కువ కాదు, మనోళ్ళు దేశముదుర్లే. ఎన్నికలకు వాహనాలు సిద్ధం. మే 13న జరగనున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు వాహనాలు సిద్ధమయ్యాయి. కర్నూలు జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులను, ఈవీఎం మిషన్లు, పోలింగ్ కేంద్రాలకు వాహనాలు, ఎస్డీబీసీ గ్రౌండ్లో వాహనాలు సిద్ధం చేశారు. గ్రౌండ్లో ఉన్నా నేను బ్రతికి ఉన్నంత వరకు, నా చివరి శ్వాస వరకు ప్రజల సేవకే నా జీవితం అంకితమని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ నుండి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమాయక ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కించిందని ఆరోపించారు. అమలు కాని 6 హామీలతో ప్రజలు మోసం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికుడు, ఉద్యమకారుడు, సింగరేణి మాజీ కార్మికుడు, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని వారు కోరారు.
ప్రచార కార్యక్రమాన్ని ముగుస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు బైక్ ర్యాలీతోని ఈ యొక్క ప్రచారము ముగుస్తుంది. మీరు వాడలలో, బస్తీలలో, గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహణ చేశారు. మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అన్నింటినీ కూడా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలలో ఈశ్వరన్నను అత్యధికమైనటువంటి మెజారిటీతోని ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించడమే మన లక్ష్యం. కాబట్టి దయచేసి ఈరోజు ఏదైతే ఎండను కూడా ఇబ్బంది కార్యక్రమాన్ని ఉద్దేశించి కొప్పుల ఈశ్వరన్న గారిని మాట్లాడాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. బైక్ ర్యాలీ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు, పెద్దలు పిటి స్వామి గారు, అదేవిధంగా మురళీధర్రావు గారు, కార్మిక నాయకులు రాజిరెడ్డి గారు, మా గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కౌశిక్ హరి గారు. మరి ఇప్పటికే ఆలస్యం అయింది. ఈరోజు నాకు చెన్నూరులో కేటీఆర్ గారి ప్రోగ్రాం 11కే ఉంది. ర్యాలీ ప్రారంభిస్తే నేను ఆ ప్రోగ్రాంకు వెళ్లేది ఉంది. దయచేసి ఈ ర్యాలీ తర్వాత మనకుండేది రేపు ఎల్లుండి ఓటు వేయడమే. కాబట్టి ఎవరి వాడలో వాళ్ళు, ఎవరి డివిజన్లో వాళ్ళు, నాయకులు, కార్యకర్తలు ఇన్ని రోజులు పనిచేసినాం. ఇది లాస్ట్ రోజు. దీన్ని మనం ఎంత గొప్పగా ఈ టెంపో మెయింటైన్ చేస్తే అంత మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరంతా దాదాపు 2 నెలల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. ఈ చివరి నిమిషంలో కూడా మీ వంతు పూర్తి సహకారం అందించాలని మరి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన గుర్తు కారు గుర్తు, పైనుంచి 2వ గుర్తు కారు గుర్తు. మరి ఇక్కడికి వచ్చిన మా మహిళా తల్లులకు, కోలాటం బృందం వారికి, డప్పుల బృందం వారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ. సింగరేణిని ముంచిన బీఆర్ఎస్ బీజేపీలను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లు సింగరేణి కార్మికులను కోరారు. సింగరేణి ఆజీవన్ ఏరియాలోని జీకేటీ ఇంక్లైన్లో ఏఐటీసీ ఆజీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉప ప్రధాన కార్యదర్శి ఎల్లగౌడ్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడారు. ఆడికేదైనా కార్మికుడు వస్తే వాళ్ళందరూ బయటికి వచ్చి ఓట్లు వేపించే కార్యక్రమం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మేము భట్టి గారిని కలిసినాం, సీఎం గారిని కూడా కలిసినాం. ఈ ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఆ తాడిచర్ల 2 బాయ్ రాబోతాం. ఇట్లా ఒక 5-6 బాయిలు వస్తే సింగరేణికి 10 సంవత్సరాల భవిష్యత్తు ఉంటుంది. కానీ కొత్త బాయిలు రావాలంటే వివేక్ గారు చెప్పారు, తప్పనిసరిగా మేము శాసనసభ్యులుగా సింగరేణి ప్రాంత శాసనసభ్యులు అందరం కలిసి మేము ఖచ్చితంగా ఈ కొత్త బావులు తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చాం. ఇప్పుడు మీకు బహుశా కరపత్రాలు మన మిత్రులు పంచారు, అన్ని బావులు కూడా ఇవ్వమని చెప్పాం, ఇస్తారు. దాంట్లో ఖచ్చితంగా వారు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మీరు చూసుకోండి. ఈ హామీలు ఇచ్చారు కాబట్టి మేము అభ్యర్థిని గెలిపించాలని బాయికి అన్ని చోట్ల కూడా తిరుగుతున్నాం. దయచేసి మన సింగరేణి కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. మన కార్మిక సోదరులు అందరూ కూడా ఆలోచన చేసి, మీరే కాదు మన ఇళ్ల దగ్గర ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, మన బస్తీలో ఉన్నటువంటి ఇతర ప్రజలందరూ కూడా చెప్పి మరి రేపు మన వంశీ గారి చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వారి చేతి గుర్తుకి ఓటించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మా ఏఐటీసీగా సిపిఐ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలిపి ముగిస్తాను. తాత పేరు నిలబెట్టడానికి కార్మికుల పక్షాన ఉండడానికి వచ్చిన తమ్ముడు గడ్డం వంశీకి చేయి గుర్తుకు ఓటేసి మరి నాకు 1,00,000 ఓట్లు వేసాడు. మీకు తెలుసా, 93,000 చిల్లర ఓట్లు మీరు వేసారు. పాపం పోయిన వాళ్ళు ఒక వ్యక్తి ఓట్లు వేయమని తిరగలే, కాకండి ఓట్లు వేయకండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి 12 గంటలకు పైసలు ఇస్తాం, మధ్యాహ్నం 3,000 ఇస్తాం, 4,000 ఇస్తాం, మీరు ఇంట్లోకి ఉంటే రాకుంటే అన్నారు. మా స్వామి అని చెప్పిండు ఆ ముచ్చట. ఇలా చెప్తా ఉన్నా,
దయచేసి వాడవాడలో మీ ఇంట్లో కుటుంబాలు ఫోన్లు మెసేజ్ల ద్వారా చెప్పండి, బయటికి రండి. ఈ స్వతంత్ర భారతదేశాన్ని స్వతంత్రంగా ఉండాలంటే ఓటేయండి. భారీ మెజారిటీతో గడ్డం వంశీ తమ్ముడిని నాకంటే ఎక్కువ ఓటేసి గెలిపించాల్సిందిగా పేరు కొడుతూ ఇప్పుడే రాజ్పేట్ గారు గుర్తు చేస్తున్నారు. అది కూడా ప్రామిస్ చేసినాము, దాని ప్రకారమే వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయని చెప్పి ఇప్పుడే వారు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ప్రజల పక్షం ఉండి కార్మికుడికి న్యాయం చేసేటట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంది. మీరందరూ హిస్టరీ కూడా చూసుకుంటే చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంస్థలు ఇబ్బందులు కూడా ఉన్న సంస్థలను కూడా ఆదుకొని దాన్ని ప్రైవేట్ సంస్థ నుంచి పబ్లిక్ సంస్థగా మార్చింది, ఉద్యోగాలు కాపాడుతుంది. కానీ మీరు గత 10 సంవత్సరాలు చూస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉన్న సంస్థలు కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. మీ అందరు తెలుసు, ప్రైవేటైజేషన్ చేయగానే ఫస్ట్ ఎవరి మీద పడతారు? కార్మికుల మీద పడతారు. ప్రైవేట్ కాగానే మందున్న ఎంప్లాయీస్ని 50, 30, 10 తగ్గిస్తా పోతారు. మీ అందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పార్లమెంట్ ఎన్నికలపై మీడియాకు వర్క్షాప్ విత్ మీడియా పర్సనల్ కార్యక్రమంను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ నిర్వహించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమలు నుండి ప్రేరేపిత రహిత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటి వరకు జప్తు చేసిన వాటి వివరాలు తెలిపారు. అలాగే ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించడంతో పాటు ఎన్నిక ప్రవర్తన నియమాలని అతిక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఎస్పీలు ప్రతాప్, సురేంద్ర, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరికి వచ్చి ఇక్కడ బ్రీఫింగ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ కోసం 1 month నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ఈసీ గైడ్ లైన్స్ అండ్ డీజీ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 48 hours ఉంది. ఈ డే స్టార్ట్ అయింది మనకు ఫైనల్ మ్యాచ్. దీంట్లో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ చేసాము. తర్వాత ఇక్కడ మనకు సమస్యాత్మక ప్రాంతాలు, క్రిటికల్ లొకేషన్స్, క్రిటికల్ బూత్స్, అంటే పోలింగ్ స్టేషన్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించిన ఏ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఏ పోలింగ్ స్టేషన్స్ ఏరియాస్ ఉన్నాయి, మన యాక్టివిటీస్ ఇవన్నీ మనం చాలా చేస్తున్నాము. దాంట్లో మీకు వివరంగా వివరిస్తాను. ఈ కమిషనరేట్ లో యాజ్ పోలీస్ కమిషనర్ కింద మొత్తం 7 పోలింగ్ ఈ పార్లమెంటరీ దాని కింద అసెంబ్లీ సెగ్మెంట్స్ 7, దాంతో పార్షియల్ గా 3, మొత్తం సీసైడ్ 3, మొత్తం 9 వస్తున్నాయి. దాంట్లో ఫుల్ గా వచ్చేసి 5 ఉన్నాయి. దాని తర్వాత పార్షియల్ గా వస్తున్నాయి. మీకు ఇక్కడ దీంట్లో భాగంగా మనము రీడింగ్ నుంచి మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దానికి మనము ఎస్ఎస్టీస్ ఏర్పాటు చేశాము. లొకేషన్స్ 813 అంటే 813 లెఫ్ట్ వింగ్ పోలింగ్ స్టేషన్స్ 17 లొకేషన్స్ లో 16 ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషన్ పరిధిలో 85 ఆయుధాలు, ఆల్రెడీ లైసెన్స్ ఆయుధాలు కలిగి కావడానికి మళ్ళీ వాళ్ళందరినీ డిపాజిట్ చేసుకోవడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు. కొన్ని మాత్రమే ఎగ్జామ్షన్ జరుగుతుంది. అది ఓన్లీ బ్యాంక్ యొక్క సెక్యూరిటీ ఉన్న వాళ్ళని ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ పట్టణాల్లో డిఫరెంట్ ఏరియాస్ లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అవి మొత్తం 26 ఫ్లాగ్ మార్చ్లు మొత్తం కమిషనరేట్ పరిధిలో వివిధ రకాల వివిధ ప్లేసెస్ లో వివిధ డేట్స్ లో చేయడం జరిగింది. అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1903 నాగమల్లి కార్యక్రమాలు, అంటే ర్యాండమ్ వెహికల్ చెకింగ్ కానీ, క్యాపిటల్ వెహికల్ చెకింగ్ కానీ, ఈ యొక్క ఎస్ఎస్టీ దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ కానీ చేయడం జరిగింది. అండ్ అలాగే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ కంపెనీలు 5 వచ్చినాయి మనకి. దాంట్లో 442 మంది మనకు సహకారం చేస్తున్నారు. అవి ఒక 1 month నుంచి ఒకటి ఆల్రెడీ కంపెనీస్ 2 కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్ గా 2 కంపెనీస్ జాయిన్ అయినాయి.
patrolling parties, quick reaction teams, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే సీక్రెట్ రిజర్వ్ కూడా ఆ ఫోర్స్ ఉంది. ఇది రకాలుగా 3 layers గా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. స్ట్రాంగ్ రూమ్స్ కి 3 layers బందోబస్తు ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లో ఫస్ట్ లేయర్ సిఎంఏ ఉంటుంది, సెకండ్ లేయర్ మన లోకల్ ఈఆర్ ఫోర్స్ ఉంటుంది, అండ్ థర్డ్ లేయర్ సివిల్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది. ఈ స్టాఫ్ రూమ్స్ మనకు 2 ఉన్నాయి, ఒకటి ఐజాలో ఒకటి అండ్ మర్చియాలో, అండ్ ఇంకొకటి మంత్రిలో మనకు జేఎన్యూలో. సో ఈఆర్సీ సెంటర్స్ కి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వస్తుంది మన దగ్గర. సో ఈ 144 సెక్షన్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ ప్రొమల్గేషన్ చేశాము. ఇవే కాకుండా ఈ క్యాంపెయిన్ సంబంధించి ఏ స్టార్ క్యాంపెయిన్స్ వచ్చినా కూడా మనం బందోబస్తు చేయడం జరిగింది, అన్ని పీస్ఫుల్ గా జరిగిపోయాయి. సో ఈరోజు బందోబస్తు క్యాంపెయిన్ ఇప్పుడు 6 గంటలకు ముగియబోతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.